మనోహరి కోపంగా అంజలి తన కూతురేమో అన్న కంగారుతో రూమ్లోకి హడావుడిగా వచ్చి ఆలోచిస్తూ ఉండగా చిత్ర వచ్చి, ఏమైంది మను? మార్నింగ్ నుంచి జాడలేదు, ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు, ఈరోజు ఇంట్లో ఎన్నెన్ని జరిగాయి తెలుసా అని చిత్ర ఏదో చెప్పబోతూ ఉండగా మనోహరి ఆలోచిస్తున్నట్టు చిత్ర గమనిస్తుంది. ఏమైంది మను? ఎక్కడికి వెళ్ళావు అసలు? వచ్చేటప్పుడు కూడా అంజలిని అదో రకంగా చూస్తూ వచ్చావు, ఏమైంది అసలు అని చిత్ర ఆరా తీయగా మనోహరి ఇలా చెప్తూ ఉంటుంది. అంజలి ఆరు కూతురు కాదేమో అన్న డౌట్ ఉంది నాకు అని అంటూ ఉంటుంది మను. ఆరు కూతురు కాదా? మరి అంజలి ఎవరి కూతురని నువ్వు అనుమానిస్తున్నావు అని చిత్ర అనగానే, నా కూతురు అనుకుంటున్నా అని బాంబ్ పేలుస్తుంది మను. దాంతో షాక్ అవుతుంది చిత్ర. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చిత్ర మనుని అడుగుతుండగా, అవును అంటూ 7 years బ్యాక్ కోల్కతాలో తను రణ్వీర్ ఇంటి నుండి పారిపోయి అనాథాశ్రమంలో దుర్గాని వదిలిపెట్టి పారిపోయి హైదరాబాద్కి వచ్చేయడం, ఆ తర్వాత మనుని వెతుక్కుంటూ వెళ్ళిన 6 అమర్లు దుర్గాని దత్తత తీసుకోవడం అన్నీ చెప్పేస్తుంది మను చిత్రకి. అవునా? అంటే నీకు కష్టమని, తను నీ కూతురని తెలిసి కూడా, కష్టాలు పడుతుందని తెలిసి కూడా నువ్వు అనాథాశ్రమంలో వదిలిపెడితే తను కూతురిలాగా పెంచుకొని ఇంత మంచి లైఫ్ ఇచ్చిన ఆరుని నువ్వు చంపేశావా అని చిత్ర ఉన్న నిజాన్ని బద్దలు కొట్టినట్టు చెప్పేస్తుంది. దాంతో కోపంగా మనోహరి చిత్ర గొంతు పట్టుకొని వెనక్కి నెడుతూ గోడకి ఆనించి, ఏంటే నేను అన్యాయం చేశానా? అది నా జీవితాన్ని లాక్కున్న రాక్షసి, నా జీవితాన్ని నాశనం చేసిన రాక్షసది అని మను కోపం వచ్చిన హిస్టీరికల్గా అరుస్తూ చిత్ర గొంతు పిసికేస్తూ ఉంటుంది. ఆగు, సరే ఓకే, ఆరు రాక్షసే అని అంటూ, అంజలి నీ కూతురని తెలిసే తను దత్తత తీసుకుందా అని అడుగుతుండగా, లేదు నాకు తెలిసి తెలియదనుకుంటా, తెలియకముందే తీసుకున్నట్టుంది అని అంటూ ఉంటుంది మను. ఓహో, తనలాగా ఇంకొక అమ్మాయి కష్టపడకూడదని దత్తత తీసుకుందేమో అని చిత్ర అంటుండగా, నా కూతురని తెలీదు, తెలిస్తే ఊరుకునేది కాదు అని అంటూ ఉంటుంది మను. అవును, ఆరు గుచ్చి నీకు అన్నీ తెలుసు కదా, తనకి 3 పిల్లలో 4 పిల్లలో కూడా నీకు తెలీదా అని చిత్ర మనుని అడుగుతుండగా, లేదు, ఆనంద్ ఆకాష్ పుట్టాక నేను ఆరుతో టచ్లో లేను, నేను వచ్చినాక అంజలి 4వ సంతానంగా పుట్టిందని నాకు చెప్పింది, కానీ నేను అనుమానిస్తున్న ప్రకారం 3 ఇంకొక సంతానాన్ని కనాల్సిన అవసరం లేదు ఆరుకి. అంజలి నా కూతురేమో అన్న డౌట్గా ఉంది, దీనికి ఆధారాలు ఎలాగో తెలుసుకోవాలి, అసలు నిజమేంటో తెలుసుకోవాలి అంటూ ఉంటుంది మను. ఎలా తెలుస్తుంది? అమర్ చచ్చినా చెప్పడు, చచ్చిన ఆరు చెప్పలేదు, ఎలా తెలుస్తుంది? ఒక DNA టెస్ట్ తప్ప అని అనేస్తుంది చిత్ర. DNA టెస్ట్ అనగానే మను కళ్ళలో మెరుపులు మెరుస్తాయి. అవును, థ్యాంక్ యూ చిత్ర, మంచి సొల్యూషన్ చెప్పావు అని మను అంటూ ఉండగా, దీనికి థ్యాంక్స్ ఎందుకు, రిజల్ట్ వచ్చాక చెప్పు అని వెళ్ళిపోతుంది చిత్ర. రణ్వీర్కి కాల్ చేసి 1 month బ్యాక్ DNA టెస్ట్ చేయించావు కదా, అది ఫేక్ రిపోర్ట్గా ఇవ్వమని డాక్టర్ని అడిగావా అని అంటూ ఉండగా, లేదు నేను అడగలేదు, నువ్వు చెప్పావేమో అనుకున్నా అని అంటూ ఉంటాడు రణ్వీర్. నేను చెప్పలేదు, నువ్వు చెప్తావని నేను అపాయింట్మెంట్ మాత్రమే తీసుకున్నా అని అంటుంటుంది మను. ఇక రణ్వీర్, నేను చెప్పలేదు, నువ్వే మ్యాటర్ చెప్పావేమో అనుకున్నాను అని రణ్వీర్ అంటుండగా, అంటే ఆ DNA టెస్ట్ నిజమేనా? అంజలి నీకు నాకు పుట్టిన బిడ్డ అని అంటూ ఉంటుంది మను. అప్పుడు రణ్వీర్, ఏమో, నేను సాక్ష్యాధారాలు లేనిది ఏది నమ్మలేను అని అంటూ ఉంటాడు రణ్వీర్. నువ్వు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి అంతా కనుక్కో, ఆ DNA టెస్ట్ ఫేకా రియలా తెలుసుకో అని మను చెప్పగానే అలాగే అంటూ హాస్పిటల్కి బయలుదేరుతాడు రణ్వీర్. ఒక్క ½ దాచిన నిజం బయటపడుతుంది అని అనుకుంటూ ఉంటుంది మను. ఇక హాస్పిటల్కి వెళ్ళిన రణ్వీర్, డాక్టర్ అపాయింట్మెంట్ లేదు కానీ కలవాలి అంటూ ఉండగా అక్కడున్న రిసెప్షనిస్ట్ దానికి ఒప్పుకోదు. రిసెప్షనిస్ట్ మాటలు వినకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉండగా డాక్టర్ ఎదురుపడతాడు. అప్పుడు రణ్వీర్ ఇలా అడుగుతూ ఉంటాడు, కొన్ని మంత్స్ బ్యాక్ నేను ఒక అమ్మాయిని తీసుకొచ్చి DNA టెస్ట్ చేయించాను,
అని రణ్వీర్ చెప్తుండగా అవును చేయించారు గుర్తుంది అని అంటూ ఉంటాడు డాక్టర్. లాయర్ అని అనగానే ఒక డాక్యుమెంట్ చూపిస్తూ ఇది ఫేకా రియలా అని అడుగుతాడు. రియలే అని డాక్టర్ అనగానే షాక్ అవుతాడు రణ్వీర్. అప్పుడు నిజంగానే నేను తీసుకొచ్చిన అమ్మాయి నా కూతురా అని అడుగుతూ ఉంటాడు రణ్వీర్. కాదు అని డాక్టర్ అనేస్తాడు. ఇప్పుడే కదా డిఎన్ఏ రిపోర్ట్ ఒరిజినల్ అన్నారు మీరు అని అంటుండగా ఒరిజినల్ లాగే ఉండాలి, ఫేక్గా కనిపించకూడదని మీరే చెప్పారు కదా, అందుకే ఫేక్ డిఎన్ఏ టెస్ట్ని ఒరిజినల్గా మార్చి మీకు ఇచ్చేసాం అని అబద్ధం చెప్పేస్తాడు డాక్టర్. ఇంకా ఇలా చెప్తూ ఉంటాడు, తను లెఫ్టినెంట్ అమరేంద్ర కూతురని కూడా తెలిసింది. ఇటువంటి విషయాల్లో మా హాస్పిటల్ని లాగకండి, సార్ కూడా మాకు కాల్ చేశారు అని చెప్పేస్తాడు డాక్టర్. దాంతో కోపంగా వెళ్ళిపోతాడు రణ్వీర్. వెనకాల నుండి అమర్ ముందుకు వచ్చి డాక్టర్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. అప్పటికే రణ్వీర్ డాక్టర్ని కలుస్తాడని అంచనా వేసిన అమర్ ముందుగానే డాక్టర్కి అది ఫేక్ డిఎన్ఏ రిపోర్ట్ అని చెప్పమని చెప్పేస్తాడు. ఆ తర్వాత రాథోడ్ అమర్ని, సార్ మీరు కరెక్ట్గా గెస్ చేశారు, డాక్టర్ ఖచ్చితంగా రణ్వీర్ని కలుస్తాడు అని, మీరు అన్నట్టే జరిగింది అంటూ ఉండగా నా కూతురు దగ్గరికి ఎవరిని రానివ్వను, వాళ్ళ అంత ఈజీగా వదలని నాకు తెలుసు, కానీ వాళ్ళని నా కూతురి దాకా చేరనివ్వను అని అమర్ కోపంగా పిడికిలి బిగిస్తాడు. ఇక రాత్రిపూట చిత్రగుప్త ఆరు లాన్లో కూర్చుంటారు. ఆరు గెంతులేస్తూ సంతోషపడుతూ ఉంటుంది. చిత్రగుప్తుల వారు మాత్రం డల్గా కోపంగా ఉంటారు. ఏంటి నేను ఇంత సంతోషంగా ఉంటే ఏదైనా మాట్లాడొచ్చు కదా అని గెంతులేస్తూ ఆరు అడుగుతుండగా, లేదు నేను మాట్లాడే మాటలు నీకు నచ్చవు, ఎందుకులే బాలిక నీ ఎంజాయ్ నువ్వు చెయ్యి అని అంటూ ఉంటాడు గుప్తా. లేదు ఏదో ఒకటి చెప్పండి అని అంటూ ఉండగా, నువ్వు బలవంతం చేస్తున్నావు కాబట్టి చెప్తున్నా, అయినా నీ పతిదేవుడు ఆపితే వాళ్ళు ఆగిపోతారా, నిజం తెలుసుకునే వరకు వాళ్ళు ఆగరు అని అనగానే, ఈ మాటలేంటి, ఒక్కసారి కూడా మంచిగా మాట్లాడరా అని చిత్రగుప్తుల వారిపైన ఫైర్ అవుతుంది ఆరు. అందుకే చెప్పా నేను మాట్లాడానని, కానీ ఈ చిన్న మాటలకి ఇలా అయిపోతున్నావు, అసలు మీ ఇంట్లో జరిగే సంఘటన నీకు తెలిస్తే ఏమైపోతావో అని అంటూ ఉంటాడు గుప్తా గారు. ఏం జరుగుతుంది ఇంట్లో అని చూస్తే ఏమీ కనబడదు ఆరుకి. ఏం జరుగుతుంది అనగానే ధూమ్ తట అని అక్కడున్న దృశ్యాలను కనిపించేలా చేస్తాడు గుప్తా గారు. అక్కడ ఒక రూమ్ని డెకరేట్ చేస్తూ ఉంటారు శోభనం గదిలాగా. అది చూసిన ఆరు షాక్ అయి, మా ఆయన రూమ్ని ఎందుకు డెకరేట్ చేస్తున్నారు, చిత్ర వినోదుల రూమ్ కదా డెకరేట్ చేయాల్సింది అని ఆరు అడుగుతుండగా మళ్ళీ నవ్వి మళ్ళొక దృశ్యాన్ని చూపిస్తాడు గుప్తా గారు. అందులో మనోహరి శోభనం గదిని ఏర్పాటు చేస్తున్నట్టు చూసి షాక్ అవుతుంది. ఇంకొక విచిత్రం చూపించనా అని అంటూ శోభనానికి రెడీ అవుతున్న ఒక అమ్మాయిని చూపిస్తాడు గుప్తా గారు. ఎవరు తను అని ఆరు కన్ఫ్యూజ్డ్గా అడుగుతుండగా, నీకు తెలిసిన అమ్మాయే అని అంటుంటాడు గుప్తా. ఎవరు అని చూడగా అది బాగి. ఇక షాక్ అవుతుంది. నిన్నటికి వాటికి చాలా తేడా ఉందేంటి, ఏం చేస్తున్నారు వీళ్ళంతా అని అడుగుతూ ఉంటుంది ఆరు. నీ పతిదేవుడు వచ్చి చెప్తాడాగు అని అంటుండగా అప్పుడే కారు వస్తుంది. కారు నుండి అమర్ దిగుతాడు. అప్పుడు అమర్ రాథోడ్తో ఇలా అంటుంటాడు, ఈరోజు నేను రాత్రి పడుకునే వరకు లేట్ అవుతుంది, రేపు మార్నింగ్ కూడా లేవడం లేట్ అవుతుందేమో, ఆఫీస్కి 10 గంటలకల్లా వెళ్ళిపోదాం, ఇంకా లేట్ అయినా పర్లేదులే, నేను ఫోన్ చేశాకే రా నువ్వు అని అమర్ చెప్తుండగా ఆ మాటలకి శోభనం ఎఫెక్ట్ వల్ల రాత్రి లేటుగా పడుకుంటాడేమో అమర్ అని కంగారు పడుతూ ఉంటుంది ఆరు కంగారుని చూసి నవ్వుకుంటూ ఉంటాడు గుప్తా. లేదు నా పతిదేవునికి వేవి తెలీదు అని అంటూ ఉంటుంది ఆరు. ఇక అమర్ రూమ్లోకి వెళ్ళేసరికి మను రూమ్ అంతా డెకరేట్ చేస్తూ ఉంటుంది. ఏంటిది, వాళ్ళ రూమ్ డెకరేట్ చేయాలి కానీ ఈ రూమ్ ఏంటి డెకరేట్ ఎందుకు చేస్తున్నావు, నువ్వేంటి ఇక్కడున్నావు, బాగి ఎక్కడా అని అమర్ అడుగుతూ ఉండగా, మీకోసమే మీ శోభనం కోసం డెకరేట్ చేస్తున్నా అని అంటూ ఉంటుంది మను. ఏంటి మా పర్సనల్స్లో మీరేంటి అని అంటుండగా, చిత్రాన్ని బాధ పెట్టడం ఇష్టం లేక ఇలా చేశాను, అయినా బాగి స్థానంలో నేను ఉండాల్సిన దాన్ని అని మను అంటూ ఉండగా అమర్ కోపంగా చూస్తాడు. అదే మన ఇద్దరికి పెళ్ళైతే నేనే కదా
అలా ఉండాల్సింది. అటువంటిది ఇవన్నీ చేయడం నాకు ఇష్టమా? చిత్రని బాధ పెట్టడం ఇష్టం లేక ఇలా చేస్తున్నా. ఇదిగో అంటూ తెల్ల బట్టలున్న ఒక ప్లేట్‌ని మను అమర్‌కిచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక చూసారా మా ఆయనకేవి ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది ఆరు. మళ్ళీ ఒకసారి చూడు అనగానే తెల్ల బట్టలలో చక్కగా రెడీ అయిన అమర్‌ని చూసి షాక్ అవుతుంది ఆరు. ఇప్పుడు అమర్, బాకీల శోభనం ఎలా జరుగుతుందో రానున్న ఎపిసోడ్స్‌లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.